ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపోం, మళ్ళీ జన్మ లేదు. గుండె జబ్బులతోని బాధపడుతుంటే, సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లను చేయించినావు. అప్పుడివైనావే అన్న మల్లన్న, ఆయుష్ మోసిన ఆరోగ్య దాత, ఆదుకుని బాధ తీర్చిన నేత. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాలు. ठहरो आ रहे इधर ही चाह रहे జరగండి. అయితే వాళ్ళే 28వ తారీఖు డేట్ ఇచ్చింది. అన్ని రోజులు అసలు 28వ తారీఖు మళ్ళీ వాయిదా పడింది కాబట్టి దీన్ని ఏదైనా చేయాలని తహసీల్దార్ అడిగితే తహసీల్దార్ చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ కలెక్టర్ డిక్లేర్ చేసేది గవర్నమెంట్ 37 సర్వే నెంబర్ 427 ఎకర్స్ 427 ఎకర్స్లో ఇదొక పార్ట్. అలాంటప్పుడు ఒకేసారి ఏడు కావాలని దాంట్లో ప్రాసెస్ ఇంతవరకు ఎక్కడ కూడా కేసు ఏది కూడా లేకుండా ఒకటే సుప్రీంకోర్టు ఉంది కదా. అది మన దగ్గర అదే మేము మనం అనేది కూడా అదే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆయన డాక్యుమెంట్ ఏందో అడుగుతాం. ఆయన డాక్యుమెంట్ అడిగితే సార్ ఏముంది క్లారిటీ అంతా తిరిగి చూసినాను. మరి బాబు అన్న మీరు జరగండి అన్న. మీకు దగ్గర పోకండి అన్న. ఆగొట్టు నువ్వే కదా పని చేద్దాం. మనకి దీనికి ఒక కంక్లూజన్ రావాలి. మన దగ్గర ఉన్న ఆర్డర్ ఇది, గవర్నమెంట్ దగ్గర ఏమో ఇది. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఏం లేదంటే నడు ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్తాం. ఓకే చలప్పా రైట్ పార్క్ అమ్మ అందరూ ఎంఆర్ ఆఫీస్ కాడ అందరూ
రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. ఎవరున్నారు? ఎవరు లేదా సార్? ఫోన్ చేయ ఎవరు సార్? చూడండి ఎమ్మెల్సీ గారు వచ్చారు. డోర్ పెడతారా? పట్టబోయే డోర్ ఎందుకు పెట్టడం అంటున్నా సార్. ఆగండి ఆగండి, అందరు వెళ్ళకండి, ఆగండి. మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం కదా, మనం ఏది సుప్రీంకోర్టు ఓడిపోయినాము. కాపీస్ కావాలి. నేను ఇక్కడే కూర్చున్నా ఈ ఛాంబర్లో. కాపీ చెప్పిండు. నేను ఆయన చెప్పిన మీకు పంపిస్తా సార్. ఈ బసవతారక నగర్ సంబంధించి సుప్రీంకోర్టులో ఏమైంది, హైకోర్టులో ఏమైంది, డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, ఈ రికార్డ్స్ కావాలని చెప్పింది. పంపిస్తాను, నేను వెయిట్ చేస్తాను. బ్యాక్ వచ్చి సీనం మన వాళ్ళందరూ అటు కూర్చోమని మనం కూర్చోమని 35 ఉంది, అరౌండ్ 45 వరకు అట్లా వస్తుంది. ఎందుకంటే అంతా ఊగిసలాట ఉన్నారు. ఇచ్చిన తర్వాత బెదిరిస్తూ ఉన్నారు. పట్టు వదిలేదు. అసలు ఇదంతా అంటే నేను ఆ రోజు వచ్చినప్పుడే మీరు భయపడకండి, ధైర్యంగా ఉన్నాను చెప్పి ఆ రోజు చెప్పిన వచ్చింది. మీరు ఎవరు కొట్టేయాలని చూసుకుంటారని చెప్పిన మీరు ఇంతగానం ఉండి మొత్తం ఎన్ని మొత్తం 250 లోంచి 50 వాళ్ళకు హౌసెస్ ఇచ్చింది. వాళ్ళు చెప్పారు దీనికి 150 మంది ఇల్లు మిగిలింది 50. అసలు అసలు ఇలాంటి పట్టుకోవాలి ఐక్యత ఉంటేనేమో మీ దాంట్లో ఏమైనా పట్టు ఐక్యత ఉంటేనేమో ఏమైనా చేస్తుంది. నేను అంతగానో చెప్పిపోయినా ఆయన వచ్చి చెప్పలే వచ్చి చెప్పినా మీరు గట్టిగా ఉండండి, మీరు విడిపోకండి, మీరు గట్టిగా ఉండండి, మేము ఉన్నామని చెప్పి చెప్పిన. దాదాపుగా 4 రోజుల నుండి మీటింగ్స్ పెడుతూ వాళ్ళను ధైర్యపరుస్తూ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళేసి ఎలా చేయాలో చేయటం కూడా ప్లానింగ్ చేసినాం. ఈ లోపు ఇంకా ఈ 28వ తారీఖు నాడు డేట్ ఉంది అని చెప్పి ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి దానికంటే ముందే వీళ్ళందరినీ చేస్తారు. ఆ రంగయ్య ఉన్నాడు, ఆయన ముందు మూసేసారు. ఆయన మెయిన్ పాత మనిషి ఆయన తీసేసే వరకు ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మీరు కూడా మోరల్గా ఇదైపోయేసి ఇప్పుడు లాస్ట్కి మిగిలింది కూడా వీళ్ళే. ఏమన్నా దాన్ని చచ్చినా ఏమన్నా మేము ఉంటామని చెప్పేసి నిలబడ్డారు అంటున్నారు కదా. వాళ్ళు కూడా తెస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది ప్రజలది, లేకపోతే ప్రజలకు దక్కాలి, లేదంటే ప్రభుత్వానికి, మధ్యవర్తులకు దక్కడానికి వీల్లేదు. 36-37 సర్వే నెంబర్ వీళ్ళ దగ్గర ఏముంది అడుగుదామని నేను ఇంతకుముందు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే సార్ నిన్న మొన్న గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా ఇచ్చింది, యూనివర్సిటీ కూడా ఇచ్చింది. నేనే షాక్ అవుతున్నా, యూనివర్సిటీలో వచ్చింది అన్నది. ఇప్పుడే మా చైర్మన్ గారు చూపిస్తా ఉన్నా. ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, శ్రీలింగంపల్లిలో నడుస్తూనే ఉంది, కంటిన్యూగా వస్తుంది. కబ్జాపూర్ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూడా ఈ లీడర్లందరూ ఎవరైతే కొంచెం వచ్చి బంగారం చెరువు మొత్తం దగ్గర ఎంత మించిన దరిద్రం
ఈ బిట్టు ఎన్ని ఎకరాలకు ఇచ్చిన 40 ఎకరాలకు వాళ్ళు అప్పుడే 2 ఏళ్ల కింద వచ్చినప్పుడే చెప్పిన ఉండండి గట్టిగా ఉండండి అని చెప్పింది సార్. మీరు 4 ఏళ్ళు అన్నారు మరి మీ దగ్గర తీసుకొద్దామని కూడా అన్నారు. అంటే మమ్మల్ని ఎంట్రీ చేయలే, ఇన్వాల్వ్ చేయలే, మొత్తం వాళ్ళే అన్ని చేస్తుంది. నేను వీళ్ళతో చెప్తూ ఉన్నా తీసుకురండి అలా తీసుకురండి వాళ్ళకే టచింగ్ లో ఉన్నారు, మాకు టచింగ్ కాదు. అంటే డివైడ్ ఇప్పుడు దాపి మా వాళ్ళందరినీ చేయాలి. మనిషిగా బ్రతకరా, మంది కొంపలు ముంచకురా, బ్రోకరై పోకురా, తీను మారుకు దొరకకురా. డబ్బు కోసం గడ్డి తింటే తొక్కినారా తీస్తాడు, పరుల కోసం పాటు పడితే నీకు సెల్యూట్ చేస్తాడు. మనిషిగా బ్రతకరా, మంది కొంపలు ముంచకురా, బ్రోకరై పోకురా, తీను మారుకు దొరకకురా. నేరము చేసిన వాళ్ళ నీడలా వెంటాడుతాడు, న్యాయము ధర్మము ప్రజల తరపున నిలబడతాడు. నీతిగా బ్రతికే వాళ్ళ నేస్తమై కలిసుంటాడు, నీచుల దోషుల నిలువునా నిలదీస్తాడు. ప్రజల నిధులను దోచే వాళ్ళ పదును కత్తై ఎదిరిస్తాడు. ప్రజల నిధులను దోచే వాళ్ళ పదును కత్తై ఎదిరిస్తాడు. ప్రలోభాలకు లొంగని వాడు తీన్మార్ మల్లన్న. ప్రజల రక్తం జలకల పీల్చే పాలకులు ఏ పార్టీలో ఉన్నా కోరుకేకై ప్రశ్నిస్తాడు తీన్మార్ మల్లన్న. అతడే అతడే జన ప్రభంజనం, అతడే 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 ప్రజల గుండెల సడి, అతడే జయ హో తీన్మార్ మల్లన్న, విజయ హో మా తీన్మార్ మల్లన్న, నువ్వు తీస్మార్ ఖానన్న.
అడుగుతున్నాడు మల్లన్న నిధుల పోయే యంత్రాంగాన్ని నిత్యము జనమెంట నడిపే క్యూన్యూస్ మైకు చేతిలో పట్టుకున్నాడు మల్లన్న. 40 years నుండి ఇక్కడ ఉంటున్న క్రమంలో అడ్వైస్ టైటిల్ కూడా టైటిల్ వేరే కదా 30 years అడ్వైస్ టైటిల్ ఆల్సో ఎఫెక్ట్స్. ఎందుకంటే టెనెంట్ లాగా ఉన్నా కానీ వానికి కొంత హక్కు వస్తుంది. మీద రావాలి. జీపీలు ఏం చేస్తారంటే ఇవన్నీ క్లియర్గా వాళ్ళు చెప్పరు. అంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళు టోటల్గా వాళ్ళ పొజిషన్ ఉన్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. బట్ దట్ ఈస్ రాంగ్. దే ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ సంబడి ఈస్ దేర్. ఈ ఎవిడెన్సెస్ అన్ని పెట్టిన తర్వాత డెఫినెట్గా ఇది అవుతుంది. వాళ్ళు రాంగ్ ఎవిడెన్స్ ఎందుకైనా మంచిది నువ్వు ఒక ఒపీనియన్ తీసుకుని నేను ఒక ఒపీనియన్ తీసుకుంటా. టైం పడతా నాకు ఆ సాఫ్ట్ బీపీఎల్ నంబర్స్ ఇచ్చింది. నాకు సాఫ్ట్ కాపీ బీపీఎల్ నంబర్స్ ఇచ్చింది. 57 వెరిఫై చేసుకొని నువ్వు సాయంత్రం చెప్పి ఇక్కడ మనం చెప్తాను. మీరందరూ కూడా ఒక యూనిటీగా మీరందరూ కూడా ఇక్కడ కార్యాచరణ తీసుకోండి. ఎప్పటికప్పుడు మా వాళ్ళు టచ్లో ఉంటారు ఆఫీస్కి. ఏ ఇష్యూ జరిగినా నేను నిమిషాల మీద వస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ కొనియడానికి దక్కితే పేదలకు దక్కాలి, లేదంటే గవర్నమెంట్ మధ్యవర్తులకు పోవడానికి వీలు. ఓకేనా? రెండోది మనకు హైకోర్టు స్టే ఆర్డర్. మరి ఈ స్టే ఆర్డరు ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా వీళ్ళకి ఎన్ఓసి ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ ఎన్ఓసి ఇచ్చింది. ఈ ఎన్ఓసి ఎట్లా వచ్చింది, ఈ ఆర్డర్స్ ఏంటి, ఇది ఏందనేది సాయంత్రం ఒక జడ్జి గారి దగ్గర పోయి కూర్చొని అసలు ఎవరిది నిజము ఎవరిది తప్పు అనేది ఇప్పుడు మేమిద్దరం ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. అందులో మనము ఒక గుంట భూమి కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. అది దక్కితే పేదవాళ్ళకి దక్కాలి, లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఈ దొంగలకు పోవడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో. సార్ మళ్ళీ మేము ఉన్నాం కదా అక్కడ, మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి కరెంటు బీకేస్తారు. మీరు వీడియో తీసి పెట్టండి. వాళ్ళు ఎంత దూరం ఉరకరు, ఎంత దూరం ఉరకలేరు. కరెంట్ తీస్తే మళ్ళీ మా వాళ్ళు నైట్ 11కి వేసాం మేము పోయి. చిన్న పిల్లలు ఉన్నారు సార్, చిన్న బాబు ఉన్నాడు. కారు ఫోటో ఏమొస్తే అవి వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి. ఎప్పటికైనా ఆ భూమి మనదైతే మనకే దక్కాలి, లేకపోతే గవర్నమెంట్కే దక్కాలి. మూడో ఓటు తీసుకోవడానికి వీలు లేదా? దాన్ని పోనీయడానికి మనం ఎట్టి పరిస్థితులు లేము. 40 ఏళ్ళ నుంచి బతికింది వాళ్ళ పాలు చేస్తారు. అందుకోసమే వాళ్ళ సాయంత్రం పెద్ద అమ్మా ఇంకో ఆల్రెడీ జడ్జి గారికి పంపించిందంట, వెరిఫై చేస్తున్నాడు నాయకుడే. మేమందరం కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తాం. మీరేం అధైర్యపడకండి. వాళ్ళ నోట్ల నుంచి ఎలా మాటలు వస్తున్నాయంటే ఒక ఆడపిల్లని తెలియక వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేదు. అంటే మేము ఓట్లు వేసేటప్పుడేమో వాళ్ళు మాకు కాలు మొక్కుతారు. ఈ రోజు ఏం చేస్తున్నారు, ఒక ఆడపిల్లకి అక్కడికి వెళ్తే లంజా అంటున్నారు. మరి మేము 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము. వాటర్ ఇచ్చింది గవర్నమెంట్ నుంచి కోర్టు ఆర్డర్ ఉంది మాకు. కరెంట్ పీకేస్తారు, ముసలోళ్ళు ఉండరు, చిన్నోళ్ళు ఉండరు, పెద్దోళ్ళు ఉండరు. ఒక అమ్మాయి అయితే చిన్న పిల్లలని పెట్టుకొని కింద తట్టి వేసుకొని మీద వేసుకొని పడుకోరు. గుడిసెలు ఎందుకు ఇప్పాలి? వాళ్ళకి ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోవాలి, కోర్టులో ఆర్డర్ వేయాలి, ఒక 2-3 నెలలు మాకు హెచ్చరించాలి. మేమేమైనా చేస్తాము. కానీ వాళ్ళు అట్లా చేయడం కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళు ఎవరు మరి వాళ్ళు మమ్మల్ని భయపట్టిస్తారు. మేము ఆడ నిలబడడానికి కూడా మాకు అర్హత లేదు. మాకు ఎందుకు అర్హత లేదు? మొత్తం బయట సామాన్ బయట తప్పేసి మొత్తం కూల కొట్టేసి వీళ్ళే 2 రోజుల నుంచి వాళ్ళకు నీళ్లు లేదు, అన్నం లేదు, ఏది లేదు. కింద తట్టి వేసుకొని మీద పేపర్లు వేసుకొని కవర్లు వేసుకొని పడుకుంటారు. ఇగో మేమేమో మా పిల్లలకు చదువు నేర్పిస్తాం. ఇక్కడనే బార్డర్కి వెళ్తారు. బార్డర్కి వెళ్ళి ప్రాణాలు ఎలా తీసుకొని మరి వీళ్ళకు కాపలా ఉంటారు. మేమేమో ఇక్కడ ఉండి వాళ్ళ కూలి నాలి చేసుకొని చదివించి మా పిల్లల ప్రాణాలు ఎక్కడ పోయినా పర్వాలేదు, మేము ఇక్కడ ఉండి కూలి నాలి చేసుకొని బతకాలన్నా మాకు కడుపు నిండా అన్నం తిననిస్తలేరు, కళ్ళ నిండా నిద్ర పోనిస్తలేరు. ఇదేం న్యాయము? ఎక్కడ ఉంది ఇది? ఓట్లు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారంటే ఎట్లా మాట్లాడతారు.
ఇప్పుడేమో మీరు దొంగలు మేము దొరలు అంటున్నాం. మేము ఎక్కడ పోయి బతకాలి? మేము దేవుడిని మొక్కేటోళ్ళమే. మాకు దౌర్జన్యం చూపిస్తున్నారు. మేమేం చేయాలి? మీరంతా ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండండి. సగం మంది అటు వెళ్ళిపోయా, సగం మంది ఇటు వెళ్ళిపోతే అంటే వాళ్ళకి ఆగుతుంది. ఇప్పుడు నేను ఆయన 2 ఏళ్ల కింద వచ్చినప్పుడే చెప్పిన, జర కలిసి కట్టుగా ఉండండి, భూమి బోనియొద్దు, మనం ఇది మనది అని చెప్పి ఆ రోజే మొత్తుకొని పోయిన. ఆ రోజు మళ్ళీ మీరు విడిపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పుడు 250 మందిలో 200 మంది ఎటుపోయారో తెలియదా? ఈ 50-60 మంది ఈ గూళ్ళు లేని వాళ్ళ మాత్రం ఒళ్ళు పెట్టుకుంటే కూర్చోబట్టి. ఇప్పటికైనా జర గట్టిగా ఉండండి. ఈ ఇప్పటికైనా గట్టిగా ఉండండి తల్లి, ఇప్పటికైనా గట్టిగా ఉండండి, ఇప్పటికైనా గట్టిగా ఉండండి. ఎట్లా పోతుంది ఆడిపోతుందో చూద్దాం, ఎట్లా పోతుందో ఆడిపోతుందో చూద్దాం. ఇప్పటికైనా గట్టిగా ఉండండి. లీగల్ గా ఏమేమి అంశాలు ఉన్నాయి మేము చూస్తా ఉన్నాం. అదే పనులు సార్. ఇప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చేటోళ్ళు కూడా నిన్ను కూడా డబ్బులు ఇచ్చి కొంటామని మాట వాకే వెళ్తుంది. నీకు డబ్బులు ఇచ్చి కొంటారంట వాళ్ళు. ఆ మాట కూడా బయటకు వస్తుంది. చెప్పిన వాళ్ళకి ఆయన పేరు తీన్మార్ అక్కడే తీన్మార్ మల్లన్న రాడని చెప్పి ఏమన్నారు? మీ వార్తలైనా వస్తే నేను కాదమ్మా, తీన్మార్ మల్లన్న రాడని చెప్పి వచ్చిండా లేదా? ఎవరి కోసమో రామ్, నేను మీకోసం వస్తాను. నేను మీ బిడ్డనమ్మా, నేను మీ ఇళ్ళలో పుట్టిన బిడ్డని, వాళ్ళ ఇళ్ళలో పుట్టినని కాదు. మీకు కష్టం వచ్చినప్పుడు వస్తా, మీకు కష్టం వచ్చినప్పుడు వస్తా, నిలబడతా, కొట్లాడతా. తీన్మార్ మల్లన్న నీ కొనేంత దమ్మున్నాను ఎవరి దగ్గర? మీరేం కంగారు పడకండి, మేము మా వంతు ప్రయత్నం చేస్తాం ఇటు లీగల్గా. నేను అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడతా. ఈ జరిగిన మోసాన్ని నేను బయట పెడతా, ఖచ్చితంగా నేను మాట్లాడతా తల్లి. మీరేమైతే ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, అవన్నీ తీసుకుపోయి నేను ప్రదర్శిస్తా, వాళ్ళ సంగతి చెప్తా, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ధైర్యంగా ఉండండి. నేను ఆ రోజు ఏం చెప్తున్నా, ఈ రోజు అదే చెప్తున్నా. 2 ఏళ్ల నుంచి బండి ఏమొచ్చినా కూడా ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, తీసి మీరు పెట్టండి. రేపు ఏ కోర్టులైనా ఎక్కడన్నా మనం కొట్లాడతాం, మనం చేద్దాం. మీరేం అధైర్యపడకండి. మీకైతే ఒకటి చెప్తా ఉన్నా, మరి మీరు ఇప్పుడు ఇవాళ వచ్చిన మళ్ళీ రేపు పొద్దుగా లేకపోతే ఇక ఏం చేస్తాం? మరి మీరంతా కలిసి కట్టుకుంటారు. నేను వచ్చినప్పుడు 300 మంది ఉండే, ఇప్పుడు 30 మంది మిగిలిరు. కాదమ్మా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు 300 మంది ఉండే, 30 మంది అయ్యారు. 270 మంది ఎటుపోయారు? నేను ఆయాలు ఏం చెప్పినో ఇవాళ అదే చెప్తున్నా. అటు ఇటు పోయింది మీరు, అటే వెళ్ళిపోతారు కొంతమంది. ఎట్లా పోరాటం చేస్తారు? ఎట్లయితుంది? తీన్మార్ మల్లన్న వస్తా అంటే వస్తాడు, ఏదైనా చేస్తా అంటే చేస్తాడు, అంతే. ఇక తప్పకుండా నేను వచ్చి తహసీల్దార్ ఆఫీస్ లో కూర్చొని ఇవాళ మాట్లాడతామా? మేము మాట్లాడి యాదమ్మా మాట్లాడి వీళ్ళందరితో బెదిరిపోతున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన మీకోసం పోరాడతా, మీకోసం మీకు మంచి జరిగేటట్టు చేస్తాం. రైట్ అమ్మా.